హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు శుక్రవారం చాలా మంచి రోజు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు తులసి మొక్క మొదట్లో దీనిని పాతి పెట్టండి. చాలు మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. మీ జాతకం మారిపోతుంది. డబ్బు ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. డబ్బుల ప్రవాహం వస్తుంది. చికాకులు, చిరాకులు, గొడవలు అన్నింటి నుండి బయటపడగలుగుతారు. కాబట్టి శుక్రవారం రోజు అందరూ ఈ పరిహారాన్ని ఆచరించండి. చక్కగా మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లోని కష్టాలు, సమస్యలు పోతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అపూర్వమైన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. తులసి మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీ స్వరూపంగా భావించే తులసమ్మకు పూజలు చేస్తారు కనుక ఆ తులసి మొక్క మొదట్లో దీనిని పెడితే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది. మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు. తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. పుణ్యాన్ని ఇస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. తులసి వనం ఉన్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలన తులసి భూలోక వృక్షంగా, దేవతా వృక్షంగా పేరు పొందింది. ఇంతటి పవిత్రమైన తులసి మొక్క మొదట్లో శుక్రవారం రోజు దీనిని పాతి పెడితే చాలు మీకు ఉండే కష్టాలు కూడా పోతాయి. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. మరి శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పాతి పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు విన్నంతనే సకల శుభాలు కలుగజేసే వైభవ లక్ష్మీ వ్రత కథను విందాం. ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని చూసి, ఓ ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు. అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యాతులు దరిద్రులుగానే ఉండడానికి కారణం ఏమిటి అని అడగగా, సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సర్వము వైభవలక్ష్మి దేవి దయను బట్టి ఉంటుంది. సమస్త సంపదలకు, ధనధాన్యాలకు ఆవిడే ఆదిదేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవలక్ష్మి అందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, ఆ వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరించబడతాయి. అలా ఆమె దయ వలన పాత్రులైన వారు మాత్రమే తమ కృషిలో విజయులై వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషి అని విర్రవీగుతారో, ఎవరైతే శ్రీ వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసడించుతారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా వృధా అవుతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణ కటాక్షాలతో, సిరి సంపదలతో, వైభవాలతో తొలతూగుతారు అని చెప్పాడు. ఆ మాటలు విన్న పార్వతీదేవి, ఓ ప్రభువు, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ వ్రత మహత్యం ఏమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకోగా పరమేశ్వరుడు మరలా ఈ విధముగా చెప్పసాగాడు. ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతమును చెప్పుదును, శ్రద్ధగా వినుము అని ఈ విధముగా చెప్పసాగెను. ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కొరకై తపస్సు చేశాడు. అందుకు ఆ అమ్మ సంతోషించి ఆ మునిపే ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకుమనెను. అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి, ఓ తల్లి, ఈ ప్రపంచం మొత్తము 3 ముఖ్య అవసరములు అయిన శక్తి, భుక్తిలను వాటిపైననే నడుస్తుంది. మహామయమైన నీ శక్తి కళాపార్వతి పరమేశ్వరునికి అర్ధాంగిగా సేవించబడుతుంది. నీ విద్యాకళ సరస్వతి బ్రహ్మతో మసులుతుంది. ఇక స్థితికారమైన నీ యొక్క వైభవ కళ్ళతో నా కుమార్తెగా జన్మించు అని కోరెను. ఆ తల్లి అతని కోరికను మన్నించెను. ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్కళ భృగువు కుమార్తె వైభవలక్ష్మిగా అవతరించినది. భృగు మహర్షి ఆమెను విష్ణువుకు ఇచ్చి వివాహం జరిపించినాడు. శ్రీహరి కొరకై ఆ భార్గవీదేవి దేవతలందరినీ ఎనలేని సంపదలకు, వైభవాలను సంతోషించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. కానీ ఐశ్వర్య మద్దతుతో
ఇంద్రుడు చేసిన ఒకానొక దోషములకు గాను దుర్వాసుడు ఇచ్చిన శాప కారణంగాను ఆ వైభవలక్ష్మి దూరమైపోయి దాంతో ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువును ఆశ్రయించాడు. భార్య విరహతాపుడైన విష్ణువు కూడా ఆలోచించి లక్ష్మీ మయమైన క్షీరసాగరాన్ని మదించడం వల్లనే లక్ష్మి పునః కలుగుతుందని చెప్పాడు. దాంతో దేవర్షులు మండలగిరిని కవ్వంగాను, వాసుకి అని మహాసర్పాన్ని కవ్వం త్రాడుగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవలక్ష్మి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించే లోకాలను కరుణించింది. ఆ సమయంలో ఇంద్రావతి దేవతలు చేసిన ప్రార్థనలను మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భావించింది అవతరించింది. 8 మూర్తులే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధనలక్ష్మి, విద్యాలక్ష్మి. ఈ 8 మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ఈ ధనలక్ష్మీదేవి. ఆమెని ఐశ్వర్యలక్ష్మి, వైభవలక్ష్మి అని పిలుస్తారు. ఓ పార్వతి, భర్త సులభ అత్యంత కరుణామయమైన తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు. ఉదాహరణకు ఒక కథ చెబుతాను, వినుము. చాలా కాలం క్రితం కృష్ణాపురంలో సుశీల, గుణశీల, విశాల అనే 4 అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ 4 కన్యలకు ఉన్న ఊరిలోనే ఉన్నత వంశవులైన 4 యువకులతో వివాహం జరిగింది. ఆ పిల్లలు అదృష్టవశాత్తు వారి భర్తలు 4 కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తుపరులై ఆరోగ్యవంతులై వెదజిల్లినారు. కానీ రాను రాను వారిలో అహంకారము తలకెక్కినది, దైవ చింతన తగ్గినది. శ్రీ వైభవలక్ష్మీదేవి అనుగ్రహం వలన సంపద వస్తుంది అన్న విషయాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజనకరమే అనుకున్నారు. మహాపండితులైన శీలభర్తకు తన పాండిత్యం వల్లనే ప్రపంచం తనని గౌరవిస్తుందని భావన కలిగింది. ఇందులో వైభవలక్ష్మి ఏముంది, నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్ప వాళ్ళైనా నాకు డబ్బులు ఇచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించాడు. ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూరనుకున్నాడు. అతని అహంకారానికి వైభవలక్ష్మి దేవి కోపగించి అతనికి తగిన గుణపాఠం చెప్పదలిచింది. అంతే, అక్కడితో అతని సంపాదన పూర్తిగా పోయింది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది. సంపాదించిన ధనమంతయు ఖర్చయిపోయింది. చివరకు శీలభర్త అతనికి దారిద్ర్యమును చూసి సమాజం అతని దూరంగా పెట్టింది. అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటించసాగారు. రాజా ఆస్థానంలో తమ దళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవింపబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతయు దాసోహమే అని విర్రవిగాడు. తన ధనార్జనకు తన బలమే కారణమని భ్రమించాడు. అందుకు ధనలక్ష్మి ప్రమేయం ఏమీ లేదు అని అనుకున్నాడు. దాంతో అమ్మవారు ఆగ్రహించింది. అతడిలో దుర్బుద్ధి నశించింది. దాంతో అనుకోని వైరముతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతనిని తను అడిగిన ధనము ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమని రాజును వేడుకుంటాడు. వెంటనే రాజు తన సేవకులను పంపి సుశీల భర్తను బంధించు అంటాడు. ఆ రాజు భటులు అతని బంధించి రాజు ముందు నిలిపారు. న్యాయస్థానంలో రాజు అతడిని విచారించి అతని ఆస్తిపాస్తులు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని అతనిని చెరసాలలో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కూడా కష్టాల పాలయ్యింది. ఇక వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని తన పెట్టుబడితో మాట తీరుతనంతో మాత్రమే ధనం సంపాదించగలిగాను, అంతేకాని సంపాదించినదంతా దైవానుగ్రహం వలన అనుకోవడం మూర్ఖత్వమని భావించాడు. అతను దైవారాధనలు అన్నయూ మానివేశాడు. అతని తలపొగరు వలన సాటి వ్యాపారులు అతనికి సహకరించడం మానివేశారు. దాంతో అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతని రాబడి తగ్గి అతని కుటుంబం కూడా దారిద్ర్యంలో మునిగిపోయింది. ఇక చివరిదైన విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయకూడదు దేనికి అనుకున్నాడు. చెడు మిత్రుల వల్ల దుర్వ్యసనాల పాలయ్యాడు. మద్యపానము, వ్యభిచారము, జూదము మొదలగు చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. ఆ కారణం చేత అతని సంపాదనంతా హారతి కర్పూరం వలె కరిగిపోయింది. చివరికి అతడు దరిద్రుడు అయిపోయాడు. ఆ రుణదాతల పీడ, పేదరికపు బాధ వదులుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్గుడిగా మారాడు. ధనం కోసం విశాలను హింసిస్తూ ఉండేవాడు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ 4 అక్కా చెల్లెళ్ళు మాత్రం ఏదో ఒకనాటికి జగన్మాత వైభవలక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవమును కలిగిస్తుందని నమ్మేవారు. తాము
పస్తులు ఉండినా పర్వాలేదు, తమ బిడ్డలకు అయినా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది. పిల్లలు, మీ భక్తి ప్రవర్తనను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరెంత విపరీతంగా ఆవేదన పడుతున్నారో వైభవలక్ష్మి ప్రసాదం అది త్వరితంగా సిద్ధించే మార్గం చెప్తాను. తక్షణమే మీ అక్క చెల్లెల్లో నలుగురు మీ ఇండ్లలో శ్రీ వైభవలక్ష్మి వ్రతం చేయండి అని అంటుంది ఆ అవ్వ చెప్పిందంతా విన్న అక్క చెల్లెలు అత్యంత సంతృష్ట హృదయంతో, ఓ అవ్వ, ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉన్నాము కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చవుతుంది అని ప్రశ్నించారు. అందుకు ఆ వృద్ధురాలు చిరు మందహాసం చేస్తూ ఇలా బదులిచ్చింది. ఓ అమ్మాయిలు, ఇదేమీ ఖర్చుతో కూడిన పని కాదు. ఎప్పుడైనా సరే 4 లేక 6 లేక 8 అంతకు మించి 11 లేదా 21 గురువారం కానీ శుక్రవారం ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చెప్పాలి. శుక్రవారం చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచిన గురువారం లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యంను తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని, అమ్మ వైభవలక్ష్మీదేవి, ఈరోజు మొదలు ఇన్ని గురువారంలు లేదా శుక్రవారం ఆచరిస్తున్నాను. నాకు శక్తిని ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంలో సంతృప్తిరాలువై నా కోరికలు నెరవేర్చు అని మొక్కుకోవాలి. ఆ రోజంతా ఉపవాసముండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు ముఖ్యం. ఏ ఇంటిలోని వారైతే అతిథి అభ్యంగత సేవలకు ఉండి వారి పాదములను కడిగి ఆ తీర్థం శిరస్సున చల్లుకొని తమ కన్నా ముందుగా అతిథులకు భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తూ ఉంటారో, ఏ ఇంట ధాన్యము దానము జరుగుతుందో, ఏ ఇంట దేవతలుగా సదా పూజించబడతారో, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరమే నిత్య సంతోషంగా ఉంటుందో ఆ ఇంటిలో శ్రీ వైభవలక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. వైభవలక్ష్మి పూజా విధానము: పూజ ప్రారంభించిన రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి చతురస్రంగా పరిచి దానిమీద బియ్యం పిండితో గాని అష్టాదళ పద్మాలు మొదలైన ముగ్గులను పెట్టి దానిమీద నూతన వస్త్రం పరిచి ఆ వస్త్రం మీద బియ్యం పోసి దానిమీద బంగారు, వెండి, రాగి చెంబును కలశంగా అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు లేదా మామిడి ఆకులు కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయలను దానిమీద రవికల గుడ్డను పెట్టి ఎదుట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగలు ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చలామణిలో ఉన్న నాణెమును ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరత్తులతో ధూపం వేయాలి. అమ్మాయిలు, అమ్మవారికి లక్ష్మీ గణపతి కన్నా శ్రీచక్రం అన్నా చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని, శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే వైభవలక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈ పూజలో వెండి, బంగారము ఉంచి పసుపు కొమ్ములు ఉంచాలి. పూజలో తీపి పదార్థము చేయలేని వారు బెల్లం, పటిక బెల్లము, పంచదార అయినా సరే నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజ అనంతరం బంగారం, వెండి నాణాన్ని భద్రపరచాలి. కలశంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోనూ, సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోనూ, అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె చెట్టు మొదట్లోనూ పూల చెట్ల మొదలు పోయాలి. కేవలం ధన ఆకాంక్షలై వారు ఈ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీది బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఇలా ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగస్తులవుతారు, వివాహితులు వివాహం జరుగుతుంది, దరిద్రులు ధనవంతులవుతారు, ఏ కోరికలు ఉంటాయో ఆయా కోరికలు నెరవేరుతాయి అని ముగించింది ఆ అవ్వ. తక్షణమే ఆ అక్క చెల్లెలు నలుగురు కూడా అవ్వకు కృతజ్ఞతలు చెప్పుకొని వారి వారి తాహతాను బట్టి 4, 8, 11, 21 వారముల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. మరుసటి శుక్రవారం ఈ వ్రతం ఆచరించారు. నలుగురు కడు పేదవాళ్ళై ఉండడం చేత నలుగురు కూడా రాగి కలశములను వాడారు. అందరికన్నా అధిక దరిద్రులైన శీల కలశంలో రాగి నాణాన్ని ఉంచి పూజించింది. సుశీల రూపాయి నాణాన్ని ఉంచి పూజించింది.
గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణాన్ని ఉంచి పూజించింది. చివరిది అయిన విశాల తన ముక్కెరను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ రూపాలలో ఆరాధించినను వారి హృదయంలో గల భక్తి భావాలను ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మి. దేవి వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే షీలా భర్త యొక్క పాండిత్యము ప్రాచుర్యం పొంది అందరిచే గౌరవింపబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి. తద్వారా వారు ఉన్నతులయ్యారు. సుశీల ఆచరించిన వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతనిని దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయ వలన సుశీల భర్త విజయం సాధించడంతో అతని గత నేరాలన్నీ కూడా మన్నించబడి దళపతిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది. ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన దినముల ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోనికి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతనిని ఆశ్రయించారు. సహజంగానే తెలివిగల గుణశీల భర్త అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ద్వారా వారి కుటుంబము పూర్వ వైభవాన్ని పొందింది. ఇక చివరిదైన విశాల వ్రతం ప్రారంభం చేయగానే అమ్మవారి దయవలన ఆమె భర్త క్రమముగా చెడు వ్యసనాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా వదిలివేసినాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనబరిచినాడు. వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖ సంతోషములతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోరికలను నెరవేర్చును. ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది చాలా పవిత్రమైన రోజు కనుక ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ధనం కావాలని కోరుకుంటూ ఉన్నారో వారు శుక్రవారం రోజు చక్కగా ఒక చిన్న పేపర్ ముక్కను తీసుకోండి. పెద్ద పేపర్ అవసరం లేదు, చిన్న ముక్క తీసుకోండి చాలు. పేపర్ తీసుకొని ఆ పేపర్లో ఒక ఎండు మిరపకాయను పెట్టండి. ఎందుకంటే ఎండు మిరపకాయకు మన ధన సమస్యలను తొలగించి ధనాన్ని రప్పించే శక్తి ఉంది కనుక ముందు ఒక ఎండు మిరపకాయను వేయండి. ఎండు మిరపకాయ చాలా శక్తివంతమైనది. ఎండు మిరపకాయ వేసిన తర్వాత చిటికెడు గల్లులుప్పును కూడా వేయండి. అంటే ఒక హాఫ్ స్పూన్ గల్లులుప్పును వేయండి. ఉప్పు కూడా ఎంతో శక్తివంతమైన పదార్థం, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఇలా ఉప్పు వేసిన తర్వాత చివరిలో చిటికెడు కుంకుమను కూడా ఆ పేపర్లోనే వేయండి. ఒక ఎండు మిరపకాయ, అర స్పూన్ ఉప్పు, చిటికెడు కుంకుమ ఈ మూడింటిని ఈ పేపర్లో వేయండి. ఆ తర్వాత ఆ పేపర్ను చిన్న పొట్లంలాగా చుట్టేయండి. ఈ పొట్లాన్ని తీసుకుని మీరు పూజ చేసే తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి తులసి చెట్టు ముందు నిలబడి, అమ్మ తులసమ్మ, మాకు ఉన్న ధన సమస్యలు పోయి మేము ధనవంతులుగా మారాలి, ధనం కలిసి రావడం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాం, ఫలించేలాగా చూడు తల్లి అని సంకల్పం చెప్పుకొని ఆ పొట్లాన్ని తులసి చెట్టు మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి పాతిపెట్టేయండి. చాలా పవర్ఫుల్ ఈ పరిహారం. ఈ పరిహారం చేయటం వలన మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధన ప్రవాహం లాగా వచ్చి పడుతుంది. ఈ పరిహారాన్ని 2 నెలలకు ఒకసారి చేసుకుంటూ ఉంటే చాలు. అంటే 2 నెలలకు ఏదో ఒక శుక్రవారం చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ధనం ప్రవాహంలాగా వస్తుంది. కనుక మీరు కూడా శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో దీనిని పెట్టి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అనే చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.